ఇందాక స్ప్రే చేసాం కానీ అది డ్రై అయిపోయింది. ఇందాకైతే ఆయన చేశారు, సరే అని డ్రై అయిపోయిందని మళ్ళీ నేను చేస్తాను. బంక తెగులు అయితే చాలా ఎక్కువగా పట్టేసింది. మొన్న అయితే తక్కువ ఉంది, కానీ ఒక 3-4 డేస్కే బాగా ఎక్కువైపోయింది. ట్రై చేస్తున్నాం, ఎలా ఉంటుందో చూడాలి. ఒక 2 డేస్ ట్రై చేస్తే అసలు మొత్తం పాదంతా వచ్చేసింది. మొన్న అయితే కొద్దిగానే ఉన్నాయి, మొత్తం వచ్చేసింది. కాయలు కాసేది ఎలా ఉన్నా కానీ పాపం పాదలు అయిపోయింది అని అయితే నాకు చాలా బాధ వేసింది. బాగా వచ్చింది పాదు, కానీ మొత్తం ఇవి తెగులు వచ్చేసి చాలా ఒళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇది పనిచేస్తే బాగుంది. మరి ఇది అసలు చాలా కెమికల్ బాగా ఎక్కువ ఉంది. ఇది న్యాచురల్దే అయినా కానీ కెమికల్ లాస్ట్ నల్ల వస్తుంది. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, పసుపు, మజ్జిగ, పుల్లటి మజ్జిగ మిక్సీలో వాడేసి పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, తర్వాత అందులోనే మజ్జిగ, పసుపు కలిపేసి కొంచెం పలచగా చేసి ఒక 2 hours ఉంచి తర్వాత వడకట్టేసి అది ఇలా స్ప్రే బాటిల్ వేసి స్ప్రే చేస్తున్నాను. ఇలా ఈ టిప్ కనుక పనిచేస్తే ఇదైతే చాలా అసలు కెమికల్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇదైతే బాగా ఘాటుగానే ఉంది. చూడాలి, దేవుడి దయ వల్ల పనిచేస్తే టిప్పు అది బాగుంటుంది. ఇంగువ కూడా వేయాలంట, కానీ నా దగ్గర ఇంగువ అయితే లేదు. వీటితోటే ట్రై చేస్తున్నాను. పురుగు మందు కూడా వేయచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదు. మామూలుగా ఇంటి దగ్గర పండించుకునే కదా కూరకి, మందులు అవి ఎందుకు అని ఇలా ట్రై చేస్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో.
అంతే చిక్కుడు పాదులకి ఈ టైప్ ఆఫ్ పాదులకి ఇలాగ పట్టేస్తుంది ఈ కాలంలో. నల్ల పేను బంక. మామూలు రైతులైతే ఇంకా పురుగు మందులు అవి కొట్టేస్తారు. మనం న్యాచురల్ కదా ఇంట్లో పండించుకున్నది. ట్రై చేస్తున్నా, చూడాలి మరి వర్కౌట్ అవుతుంది అవ్వదు. అవ్వకపోతే ఇంకోటైనా న్యాచురల్గా ట్రై చేయడమే కానీ పురుగు మందుల జోలికి అయితే వెళ్ళేది లేదు. అట్లీస్ట్ కూరకు కాసినా సరిపోతాయి ఇవి. ఇంకా వందల్లో ఉన్నాయి పురుగులు ఇవి. వందల్లోనేంటి వేల్లోనే ఉన్నట్టున్నాయి ఒక్కో రొబ్బకి. ఎంత ఎలా పట్టేసినాయి దట్టంగా. నేను మొన్న చూసినప్పటికీ లేవు, కొద్దిగా ఉన్నాయి. అప్పుడు నేను ఆ ఆకులు కట్ చేసి పడేసాను, కానీ అవి ఇంకా ఉన్నాయి కదా. అవి మరీ ఎక్కువైపోయింది మొత్తం. ఇలా అయింది. వీటితో ఈ వ్యాధులతో పడలేక రైతులు పురుగు మందు కొడుతున్నారేమో ఒకవేళ. చిన్ని పాద ఒకటి పెడితే దానికి ఇలా పట్టేసినవి. అరే బోర్డు పండిస్తారు, వాళ్ళంత ఇబ్బంది పెడతాయి అనుకోవాలి ఇవి వ్యాధులు. రైతులు బోర్డు పెట్టుబడి పెట్టి పండిస్తారు కదా. చాలా దారుణం. ఎక్కడ పడితే అక్కడ. ఇంకా రేపు ఎల్లుండి కూడా ట్రై చేయాలి. రేపు ఎల్లుండి కూడా ట్రై చేసి అలా అయినా చూడాలి.